హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పితాని రాజకుమారి, నాది కాకినాడ. కావాలి చంద్రబాబు, రావాలి చంద్రబాబు. అసలు ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారండి? ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కనిపిస్తే కొట్టాలి అనిపిస్తుంది సార్. అసలు ఆ మాట ఎవరైనా లబ్ధి పొందిన వాళ్ళు అనవచ్చు. అది ఎవరు సార్? ఆ మాట ఎవరైనా ఒక లబ్ధి పొందితే ఒక మనిషి ద్వారా కావాలి కావాలి అనుకోవచ్చు. అసలు ఆయన వల్ల లబ్ధి పొందిన ఒక పథకం చెప్పండి సార్. ఒక పేదవాడు ఎవరైనా ఆయన వల్ల లబ్ధి పొందేరా అని నేను అడుగుతున్నాను సార్. 12 సంవత్సరాలు ఇచ్చాను సార్ పదవి. ఏం చేశారు సార్ మన రాష్ట్రానికి? అసలు ఇప్పుడు మళ్ళీ రావాలి అనుకోవడం ఎంత దారుణమైన పరిస్థితి సార్. కాళ్ళో ఏళ్ళో పొత్తో ఏదో ఒకటి పెట్టుకుని మొత్తానికి మళ్ళీ పదవిలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాడు. జరగదు సార్, అస్సలు జరగదంటే జరగదు. ఎందుకు జరగదు అంటే అది ప్రజలు దానికి తీర్పు ఇస్తారు సార్, గ్యారంటీగానే. ఇప్పుడు మన జగన్ గారు ఉన్నారు, 3 సంవత్సరాల 10 నెలలు చేశారు ఇప్పటికి పదవి. దీనిలో 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం. అంటే అది ఎలాంటి కష్టకాలం అంటే మన ఇంట్లో పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి, మన ఇంట్లో అందరూ ఉన్నా కూడా ఒకరికొకరు కలుసుకోలేని పరిస్థితిలో పాలన సాగించడం అంటే అసలు ఆషామాషీ కాదు. అలాంటి టైంలో కూడా ఆయన పదవి చేసి ఏ పథకాలు కూడా రద్దు చేయకుండా పేదవాడికి ఇవ్వాల్సిన పథకాలు అన్నీ ఇచ్చి కరోనా లాంటి కష్టకాలంలో ఆయన చాలా చాలా పేదవాళ్ళకి హెల్ప్ చేశాడు. ఒక సీఎం తలుసుకుంటే ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చా అనే విధంగా చేశారు సార్ ఆయన. నాడు నేడు అయితేనేంటి, ఒక ఇంట్లో ఉండే సాధారణ గృహిణికి అయితేనేంటి, ఒక టైలరింగ్ కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ, అందరికీ ఒక మధ్యతరగతి కుటుంబకులు ఏ రకంగా మన వల్ల లబ్ధి పొందుతారు అనే విధంగా కొన్ని పథకాలు పెట్టి ఆయన అన్ని రకాలుగాను హెల్ప్ చేశారు సార్ మనుషులకి. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు దేనికి రావాలనుకుంటున్నారో మీకు అర్థం అవుతుందా? దేని గురించి అంటే కేవలం ఆయన అమరావతిని బినామీల్ని సేవ్ చేయడానికి, అమరావతిలో బినామీల్ని సేవ్ చేయడానికి ఆయనకి పదవి కావాలి. అక్కడ కోట్లు పెట్టుబడి పెట్టిన ఆయన యొక్క బినామీల్ని సేవ్ చేయడానికి ఆయనకు పదవి కావాలి, అంతే. మనకి పేదవాళ్ళకి ఏమి చేసేది ఏమి ఉండేస్తాడు ఆయన వచ్చి. అది మీరు తెలుసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే